తోడబుట్టిన బంధాలు చాలా గొప్పవి. ఒక తల్లికి పుట్టిన వారు ఒక్కటిగా ఉంటూ సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు. అయితే క్రమేపీ డబ్బు, ఆస్తులు, అంతస్తుల నడుమ రక్త సంబంధాలు చిన్నబోతున్నాయి. అర్థం పర్థం లేని పగ, ప్రతీకారాలతో ప్రాణాలు తీసుకుంటూ సోదర బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో తోడబుట్టిన వాడే అన్నపై పగబట్టాడు. రక్త సంబంధాన్ని మరిచి రక్తం కళ్ళ చూశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఒక ప్రాణం తీసేంత పగ దేనికి? వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో కొండా వీరాస్వామి, కొండా లక్ష్మయ్య, కొండా వెంకన్న ముగ్గురు అన్నదమ్ములు. 30 ఏళ్లుగా ఆస్తి పంపకాలలో వీరాస్వామితో చిన్నతమ్ముడు వెంకన్న నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో ఈ 2 కుటుంబాలు వేరయ్యాయి. అమ్మానాన్నలు పంచి ఇచ్చిన పొలాలు పక్కపక్కనే ఉండడంతో ప్రతిసారి గట్ల దగ్గర ఏదో విధంగా గొడవ చేస్తూ గట్లు లేకుండా చేస్తూ అన్న వీరాస్వామితో తమ్ముడు వెంకన్న గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కొండాపురం గ్రామ శివారులో నల్లకుంట చెరువులో అన్న వీరాస్వామి శవంగా మారాడు. అటుగా వెళ్లిన కొందరు గ్రామస్తులు విషయం గమనించి రాయపర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సొంత తమ్ముడు వెంకన్నే నిందితుడని తేల్చారు. కొండాపురం గ్రామ శివారులో నల్లకుంట చెరువులో గుండ్లబండ సమీపాన ఒంటరిగా ఉన్న వీరాస్వామిని వెంకన్న దారుణంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని నల్లకుంట చెరువు గుంటలో పడేసి పారిపోయాడని వెల్లడించారు. వాళ్ళకి పూర్వం నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి భూ సంబంధమైనటువంటి తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాల విషయంలో కూడా ఇంతకుముందు పెద్ద మనుషుల్లోనూ పర్వతగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసెస్ అయినాయి. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకొని ఏదో ఒకరోజు చంపాలనేటువంటి తలంపుతోటి వాళ్ళ చిన్నతమ్ముడైనటువంటి వెంకన్న అదనుగా భావించి వాళ్ళ అన్న తీసుకెళ్ళినటువంటి పారనే అతని చేతిలోంచి తీసుకొని అదే పారతోటి తలపైన, కుడి భుజం పైన, ఛాతి పైన కొడితే బలమైన గాయాలయ్యి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ మనిషి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత మేము 24 గంటల్లోనే అతన్ని మేము పట్టుకొని కోర్టుకు పంపించి జైలు పంపించడం జరిగింది. వీరాస్వామి చాలా బలవంతుడని, అతడిని వెంకన్న ఒక్కడే చంపడం సాధ్యం కాదని, ఇందులో మరొకరి ప్రమేయం కూడా ఉండొచ్చని మృతుని పిల్లలు, భార్య ఆరోపిస్తున్నారు. సార్ ఎందుకు ఎవరి మీద అనుమానం ఉన్నదా అని చెప్పి అడిగినాక అనుమానం ఉన్న పేర్లు చెప్తే వీళ్ళందరూ ఎవరు కాదు, పలానాడు వచ్చిండు, కొండ ఇంకా అన్నట్టు వచ్చిండు, మీ నాన్నని చంపినా, ఒక్కరినే చంపినా అని చెప్పి నేరం ఒప్పుకున్నాడు. నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, సైన్ చేయాలని చెప్పి నైట్ 12 గంటల దాకా ఉంచుకున్నారు. నేను అడిగిన పోలీసు వారిని రిక్వెస్ట్ చేసిన, సార్ ఒక్కడి చేస్తే మాత్రం మా నాన్న చంపలేడు, కనీసం ఒక దెబ్బ అయినా కొట్టు లేదని అంటే పక్కనే పొలంలో మా బాబాయ్ ఉన్నాడు, మా బాబాయ్ని పిలిచే అవకాశం అయినా ఉంది అక్కడ. ఆ అవకాశం కూడా లేదు అని అంటే ఇద్దరు సార్ చేసింది అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన పోలీసు వాళ్ళని. లేదు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒక్కరి మీదనే కేసు అవుతుందని చెప్పి ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది. ఇంకొకరిని తప్పించిల్లు అన్న. ఇద్దరు కలిసి చేస్తేనే జరిగింది. ఇది ఒక్కడు చేసేది ఊరంతా అంటూనే ఉన్నారు అన్న, ఆయనను కొట్టే అంత ధైర్యం ఒక్కడు చేయలేడు. ఇదివరకు ఎన్నో జరిగినాయి, ఎప్పుడు కూడా ఒక్కడు కొట్టే ధైర్యం చేయలేదు. చాలా తెలివికల్లో అన్న మా నాన్న. ఇంత సప్పుడైనా చూస్తే వెనక మరి చూసుకునేటోడు. కనీసం పక్కన పొలాల పని చేసేటోని తమ్ముడిని వీళ్ళు అంత టైం చేయలేదని అంటే ఒక్కడు చేయలేదన్న, ఇద్దరు చేసిళ్ళు. ఒక్కడు చేయలేదు, ఇద్దరు చేసిళ్ళు, తండ్రి కొడుకు చేసిళ్ళు. ఆయన ఒక్కడైతే ఒక్క దెబ్బన్నా కొట్టు, ఆయన చేతుల ఆచారాలు ఎప్పటికీ ఉంటాయి. ఓ కట్టెతోటి అన్నా కొట్టు, వాళ్ళ తమ్ముడిని అన్నా పిలుచుకున్నాం. ఒక్కడైతే తమ్ముడిని పిలవలేదు, పిలవనీయలేదు. నోట్ల కూడా నూకిలు కాళ్ళు పట్టుకుపోయి చంపి వాళ్ళ ఉత్తగానే నీళ్ళ బండబెట్టారు. మగని చంపిళ్ళు, ఒక్కడే చంపిండని ఒక్కడికే కేసు పెట్టిళ్ళు, కానీ ఇద్దరు చంపిళ్ళు. మా నాన్న ఒక్కరి చేతులు చనిపోలేదు అసలే. మా నాన్న అట్లా దొరికేటోడు కాదు. ఇంతకుముందు గొడవలప్పుడు కూడా మా నాన్న ఎదురు తిరిగిండు.
అట్లాంటోడు కాదు మా నాన్న. ఎట్లాగో ఒక్కలైతే మా నాన్న అసలే చనిపోయేటోడు కాదు. ఇద్దరు వల్లనే చనిపోయాడు మా నాన్న. ఖచ్చితంగా ఇద్దరికి శిక్ష పడాలని నేను మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆస్తి తగాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భూమి గట్ల పంచాయతీలు ఉంటే పెద్ద మనుషుల సాయం తీసుకోవాలి. కానీ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి దాడి చేయడం, హతమార్చడం మాత్రం సరికాదు. ఒక్క తొందరపాటు చర్యతో 2 కుటుంబాలు ఇంటి పెద్దలను దూరం చేసుకున్నాయి. ఒకరు ప్రాణాలు కోల్పోతే మరొకరు జైలు పాలయ్యారు.